ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కును ప్రభు మనకి అనుగ్రహించారు. అవును, ప్రతి ఉదయం కూడా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను దర్శిస్తూ ఉన్నాడు. ఈ దినమంతటికి కావలసిన సమాధానమును, ఆయన యొక్క నెమ్మదిని, ఆయన భద్రతను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన పడకల యొద్ద ఉండగానే ప్రభు మనలను తట్టి లేపుతూ ఉన్నాడు. మనము ఎంత గొప్ప దేవాతి దేవుని కలిగి ఉన్నాము, ఎంత శక్తి కలిగిన దేవుని మనము కలిగి ఉన్నాము, ఎంత ప్రేమ కలిగిన దేవుని మనము కలిగి ఉన్నాము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని కలిగి ఉండుటయే మనకు గొప్ప ధన్యత. ఆయన మనతో ఉండుటయే కాకుండా ఆయన అనుదినము మనలను తట్టి నేనున్నాను, భయపడుకు అని ధైర్యపరుస్తున్న దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ దినచర్యను ఉదయకాల ప్రత్యక్షపు దేవుని వాక్కు ద్వారా ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు 34వ అధ్యాయము 19వ వచనమును చదువుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినా కూడా వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని విడిపించును అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతునికి మరి ఎన్నో ఆపదలు, ఎంతో యథార్థముగా, నీతిగా, న్యాయముగా, మరి పరిశుద్ధంగా జీవించినప్పటికీ కూడా ఈ లోకము దుష్టుని యందు ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయితే దుష్టుని జయించి ఉన్నాడు. అవును, ఈ లోకములో మనము ప్రత్యేకించబడిన జనాంగముగా, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఆయన ప్రియ సొత్తుగా ఉన్న మనలను దుష్టుడు ఎంతగానో శోధిస్తూ ఉంటాడు. ఎంతగానో మన ప్రభు నుంచి మనలను దూరం చేయాలని, అవును, మనలను శ్రమలకు, ఆపదలకు, నిందలకు, బాధలకు, దుఃఖమునకు గురి చేయాలని వాడు నిత్యము ప్రయత్నిస్తూ ఉంటాడు. అని ప్రభు అంటున్నాడు కదా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుంచి యెహోవా వానిని విడిపించును. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం మన కొరకు ప్రభు అనుగ్రహించాడు. వాటిలో నుంచి తప్పించడానికి ప్రభు మనకి తోడుగా ఉన్నాడు. కనుక ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని మరి కష్టకరమైన అనుభవాలను మనము ఎదుర్కొంటూ పయనిస్తున్నప్పటికీ కూడా మనకు ఒక నిరీక్షణ ఉంది. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు, వాటన్నిటిలో నుంచి నేను నిన్ను విడిపిస్తాను నిర్నిమిత్తముగా. మరి మనము ఎన్నో బాధలకు, ఎన్నో వేదనలకు గురి చేయబడుతూ ఉన్నప్పటికీ, ఎన్నో భయాలకు గురి చేయబడుతూ ఉన్నప్పటికీ ప్రభు మనకు వాగ్దానం ఇచ్చాడు. అవును కదా ప్రభువా, నీవు ఈ ఉదయకాలము నాతో మాట్లాడుతున్నావు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినా కూడా వాటన్నిటిలో నుంచి నీవు నన్ను తప్పిస్తానన్నావు. నీవు నన్ను తప్పించే దేవుడు అని దేవునికి నిన్ను నీవు అప్పగించుకుని ఎడల ప్రభు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. సహోదరి సహోదరుడా, హెబ్రీ పత్రిక మరి 11వ అధ్యాయము 33-34 వచనములను గనుక మనము ఒకసారి పరిశీలన చేస్తే ఈ విధముగా ఉంది. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. హల్లెలూయా. చూసారా, ఈ నీతిమంతులకు ఎన్నో ఆపదలు వచ్చినాయి. ఎన్నో ఆపదలు వచ్చినప్పటికీ కూడా వారు అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గదారను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడినారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి విశ్వాసము ద్వారా మనము కూడా నీతిమంతులముగా చూడండి, మరి రాజ్యములను జయించారు, నీతి కార్యములను జరిగించారు, వాగ్దానములను పొంది సింహపు నోళ్లను వారు మోసిన వారుగా ఉన్నారు. అటువంటి అనుభవములో నీవు నేను మనందరము కూడా చేర్చబడాలి.
నీతిమంతులముగా అంతము వరకు అవును సహించిన వారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. నేను ఎంతో యథార్థముగా నీతిగా న్యాయబద్ధంగా నడుచుకుంటూ ఉన్నప్పటికీ నాకెందుకు ఈ ఆపదలు, నాకెందుకు ఈ అవమానాలు, నాకెందుకు ఈ నష్టము, నాకెందుకు ఈ వ్యాధి, నాకెందుకు ఈ కొరత అని ఒకవేళ నీలో నీవు వ్యధలో మరి దుఃఖములో వేదనలో కుమిలిపోతూ ఉన్నట్లయితే ఈ మాటలు నీ కొరకే సహోదరుడా సహోదరి. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును కదా, విశ్వాసము ద్వారా ఈ భక్తులు రాజ్యాలను జయించారు, నీతి కార్యాలను జరిగించారు. విశ్వాసము ద్వారా సింహపు నోళ్లను మూసినారు, అగ్ని బలమును చల్లార్చినారు, ఖడ్గదారను ఆపివేశారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈ భక్తులలాగా మనకు కూడా అంత భయంకరమైన కష్టతరమైన ఆపదలైతే శ్రమలైతే మనకు కలిగి ఉండలేదు. కానీ అయినా కూడా ఈ ఉదయకాలం ప్రభు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవా నిన్ను కాపాడుతాడు, యెహోవా నిన్ను విడిపిస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి సమాధానముతో సంతోషముతో ఈ దినచర్యను ఆరంభించు. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని తిరస్కారాలు వచ్చినా నీ భక్తిని, నీ నీతిని, నీ పరిశుద్ధతను మరింత గట్టిగా పట్టుకొని మరింత దేవునికి సన్నిహితముగా, మరింత దేవుని ఎదుట శక్తివంతంగా భయభక్తులతో ఆయనకు అగుపడు. తద్వారా ప్రభు యొక్క మెండైన కృప, ప్రభు యొక్క మెండైన ఆశీర్వాదం సమృద్ధిగా నీకు లభిస్తాయి. విజయవంతమైన జీవితం ఆయన నీకు అనుగ్రహించాలని, నిన్ను దినదినము కూడా ఆయన వర్ధిల్ల చేయాలని, నీకు కలిగిన ప్రతి ఆపద నుంచి, ప్రతి కష్టము నుంచి, ప్రతి కన్నీటి నుంచి, ప్రతి రోగము నుంచి ఆయన నిన్ను విడిపించి నిన్ను ఆదుకోవాలని నిత్యము ఆయన నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉన్నాడు, నీ ఆపదలో నుంచి నిన్ను విడిపించడానికి. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, మన తలలు వంచి దేవుని ఎదుట మనలను మనము సరెండర్ చేసుకుందాం. అవును ప్రభువా, ఎన్ని ఆపదలు వచ్చినా నేను భయపడను, ఎన్ని ఆపదలు వచ్చినా నేను వెనుతిరిగి చూడను, ఎన్ని ఆపదలు వచ్చినా నేను నా నిరీక్షణను కోల్పోను అని. ఎందుకంటే నన్ను విడిపించే దేవుడు నీవున్నావు, నా పక్షాన నీవున్నావు. ఎవరు ఉన్నా లేకపోయినా నా పక్షాన నీవున్నావు. కాబట్టి ఆనాడు ఆ భక్తులు అగ్ని బలమును ఏ విధంగా చల్లార్చారో, సింహపు నోళ్లను ఏ విధంగా మూసారో, రాజ్యాలను ఏ విధంగా జయించారో, ఈ దినాలలో నీ మహిమ కొరకు నీ పక్షాన నేను నిలబడతాను ప్రభువా, నన్ను వాడుకో అని దేవునికి అప్పగించుకో. తద్వారా దేవుని యొక్క సమృద్ధి, కృప, సమాధానం నీకు మెండుగా లభిస్తాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాల శక్తి కలిగిన ప్రత్యక్షపు వాక్కు ప్రభువా మాకు అనుగ్రహించావు తండ్రి. నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవా వాణిని విడిపించు. అవును ప్రభువా తండ్రి, నీతిమంతులుగా, నిందారహితులుగా, పరిశుద్ధులుగా జీవించిన భక్తులు మా ఎదుట మాదిరిగా ఉన్నారు. అగ్ని బలమును చల్లార్చినారు, రాజ్యములను జయించినారు, నీతి కార్యములు జరిగించినారు, సింహపు నోళ్లను మూసినారు. అవును ప్రభువా, ఇటువంటి నీతిమంతులను పోలి మా యొక్క పరిశుద్ధ జీవితం, విశ్వాస జీవితం ఇంకా ప్రభావితం చెందాలి తండ్రి. ఈ మాటలు విన్న ప్రతి బిడను దీవించు. వారికి కలిగిన ఆపదలను బట్టి ప్రభువా, నీ బిడలు ధైర్యం చెడిన వారుగా, బలహీనులుగా ఉండకుండా, వారు బలహీనులుగా ఉన్నప్పటికీ బలపరచబడినారు ప్రభువా. అవును నాయనా, అటు రీతిగా నీ బిడలను దర్శించండి, ధైర్యపరచండి, ఆదరించండి. ఏ ఆపదలో చిక్కుకొని ఉన్నారో, ఏ సమస్యతో ప్రభువా సతమతమవుతూ ఉన్నారో, ఏ దుఃఖములో నీ బిడలు ఉన్నారో, ఏ పరిష్కారము కొరకు ప్రభువా, ఏ అవసరత కొరకు నీ వైపు చూస్తూ ఉన్నారో, నీ బిడలను కనికరించండి, నీ బిడలను కృప చూపండి, నీ బిడలను దర్శించండి, నీ బిడలను ఆదుకొనండి, నీ బిడలను విడిపించండి, ఆశీర్వదించండి. ఈ దినమంతటికి కావలసిన సమృద్ధికరమైన దీవెన, ఆశీర్వాదము, నెమ్మది నీ బిడలకు అనుగ్రహించి వారి యొక్క హృదయాలను తేలిక చేయండి. భారభరితమైన హృదయాలను ప్రభువా తేలిక చేయండి. నీవు విడిపించే దేవుడు అని వాగ్దానం ఇస్తూ ఉన్నావు కదా తండ్రి, సహాయం చేయండి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ హృదయమును మీరు దర్శించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, విశ్వాసము ద్వారా మేము సమస్తాన్ని పొందుకోగలం, సమస్తాన్ని జయించగలం. అవును తండ్రి, అటువంటి నిరీక్షణ, అటువంటి ప్రభువా గొప్ప విశ్వాసము నీ బిడ్డలలో
నైనా ఉంచమని వేడుకుంటూ ఈ దినమంతా కూడా నీ బిడలను నీ సంరక్షణకు అప్పగించుకుంటూ గడిచిన ఈ యొక్క 8 మాసములు కూడా మమ్ములను నీ రెక్కల నీడలో సురక్షితంగా కాపాడి ప్రతి ఉదయమున నేనున్నాను భయపడుకు అని ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడలను దర్శిస్తూ ఉన్నావు, తట్టి లేపుతూ ఉన్నావు, ఆదరిస్తూ ఉన్నావు, భద్రపరుస్తూ ఉన్నావు. తండ్రి, ఏమివ్వగలము నీ ప్రేమకు? తండ్రి, ఇంకను మా నీతిని, మా పరిశుద్ధతను, మా విశ్వాసమును అంతము వరకు కాపాడుకుంటూ నీ మహిమ కొరకు వెలిగే జ్యోతులుగా నీ బిడలను దీవించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.